రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా 40% కేటాయించారు. దానికి చాలా పేరున్నటువంటి టాప్ 20 కాలేజీలలో కొన్ని కోర్సులకు ఒక్కొక్క సీటుకు మేనేజ్మెంట్ సీటుకు 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు డొనేషన్ల కింద. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివలన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ సీట్లను మొత్తం ప్రభుత్వమే మెరిట్ ప్రకారం అలాట్ చేస్తుంది. గతంలో మన రాష్ట్రంలో కూడా మేనేజ్మెంట్ సీట్లు అన్నింటినీ గతం లోపల మెరిట్ ప్రకారమే మన రాష్ట్రంలో కూడా అలాట్ చేస్తుంది. కానీ ఈ సంవత్సరం విచ్చలవిడిగా మేనేజ్మెంట్లు తమకు ఇష్టం వచ్చిన రీతిలో అడ్డు అదుపు లేకుండా 10 లక్షల నుంచి 30 లక్షలు ఓపెన్గా బహిరంగంగా తీసుకుంటున్నారు. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సమయంలో ప్రైవేట్ కాలేజీలకు కూడా కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలిసి మీరు వెంటనే ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు 6,000 కోట్లు, దాదాపు 6,000 కోట్లు ఉన్నాయి, వీటిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి బట్టి విక్రమార్కకి విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా హాస్టల్ అద్దెలు ఖాళీ చేయమంటున్నారు. బ్యాంకుల లోన్లు ఉన్నాయి, ఈఎంలు కట్టలేరు, మీ హాస్టల్ బిల్డింగ్లు కానీ ఖాళీ చేయమంటున్నారు. దీంతో రాష్ట్రంలో 500-600 కాలేజ్ హాస్టల్ను మూసివేసే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా గురుకులాల అద్దె భవనాలు ఉన్నాయి, అవి కూడా మూసివేసే పరిస్థితి ఏర్పడ్డది. వాటిని కూడా చెల్లించాలని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల విషయం లోపల ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల కోటాను 40% ఉంది, 40% నుంచి 30%కు తగ్గించాలి. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా మేనేజ్మెంట్ కోటా 40% ఇవ్వలే. డొనేషన్లు వసూలు చేసుకోండి అని వాళ్ళకు ఓపెన్గా లైసెన్స్లు ఇస్తే రిజర్వేషన్ల అభ్యర్థులకు నష్టం జరుగుతుంది, మెరిట్ అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. దీని మూలంగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కూడా పడిపోతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రోజు నా దగ్గరికి 100 మంది తల్లిదండ్రులు వస్తున్నారు, మా పిల్లలకు మేము మేనేజ్మెంట్ కోర్టులో సీట్ ఇప్పించాలంటే మాకు ఇబ్బంది అవుతుందని బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా మొత్తుకుంటున్నారు. మాకు పక్క రాష్ట్రాలు అన్నిటి లోపల కూడా రేషనలైజేషన్ చేశారు, క్రమబద్ధీకరించారు. డొనేషన్ ఇంతకంటే వసూలు చేయొద్దని మేనేజ్మెంట్ ఫీజు ఏది ఉందో ప్రభుత్వం నిర్ణయించింది. బి కేటగిరీకి ఆ ఫీజులు కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాటిని కూడా మెరిట్ ప్రకారం ప్రభుత్వమే అలాట్ చేస్తే బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఈ డొనేషన్ అరికట్టడానికి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏం కాలేజీలను గాలికి వదిలిపెడితే స్కూళ్ళను గాలికి వదిలిపెడతారు. స్కూళ్ళల్లో కూడా ఒక్కొక్క కాలేజీలలో 3 లక్షలు 4 లక్షల ఇయర్ వైజ్ ఫీజు. ఇంత అధ్వానంగా విద్యాశాఖ భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి స్కూళ్ళల్లో కూడా సంవత్సరం ఫీజు 4 లక్షలు పెడితే పేద కులాల వాళ్ళు ఎట్లా జరుగుతారు? రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% సీట్లు ఇవ్వాలి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసే ఇన్స్టిట్యూషనే లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్లను అరికట్టడానికి చర్యలు తీసుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నాము. ఈరోజు ఉదయం బీసీ భవన్లో 14 బీసీ సంఘాలు సమావేశమై చాలా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. 40% సీట్లలో రిజర్వేషన్లు లేవు, డొనేషన్లతో డబ్బులు లేవు అంటున్నారు, మెరిట్ చూస్తలేరు, మొత్తం విద్యా వ్యవస్థతో భ్రష్టు పడుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత విచ్చలవిడిగా డొనేషన్లు వసూలు చేస్తలేరు. కాబట్టి జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారిని కలిసి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు మేనేజ్మెంట్ కోటా 40% నుంచి 30% తగ్గించాలి. ఈ డొనేషన్లను అరికట్టి మేనేజ్మెంట్ ఫీజు వరకే వసూలు చేస్తూ మెరిట్ మీద సీట్లు ప్రభుత్వమే అలాట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.